మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఎంఎన్‌పీస్ మీ శరీరానికి ఇంధనం, మీ జీవితానికి ఇంధనం. ఎంఎన్‌పీస్ పోషణతో మీ పూర్తి సామర్థ్యాన్ని పెంచుకోండి. ఎంఎన్‌పీస్ ద్వారా మీ ఆరోగ్యాన్ని మార్చుకోండి. సమతుల్య పోషణ ఎంఎన్‌పీస్‌తో సాధ్యం. మీ కలలకి ఆజ్యం పోసే పోషకాహారం ఎంఎన్‌పీస్. ఎంఎన్‌పీస్‌తో సాధ్యమవుతుంది. ఎంఎన్‌పీస్‌తో మీ శక్తిని పెంచుకోండి. న్యూట్రిషన్ ఎక్సలెన్స్‌తో మీ జీవితాన్ని మార్చుకోండి. 9121299966 లేదా 9492952000. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. సో యాక్చువల్గా సెక్స్ అనేది ఒక పెద్ద భూతద్దంలో అదేదో ఒక తప్పుగా చూస్తూ ఉంటారు జనం. కాకపోతే దాని మీద అవగాహన లేకపోయినా, దానిలో వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోకపోయినా వచ్చే అనర్థాలు ఎన్నో విధంగా ఉంటాయి. అది ఏదో పెద్ద భూతద్దంలో లాగా చూసి ఒక వయసు వచ్చిన తర్వాత దాని గురించి ఎంత ఓపెన్గా మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే చిన్నపిల్లల ముందు మాట్లాడుకోకూడదు అంటే వయసు రాలేదు కాబట్టి మాట్లాడుకోరు. కాకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత ఓపెన్గా డిస్కస్ చేస్తే ఆ యొక్క ఇబ్బందుల్ని దూరంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా ఏదో ఎవరో తెలిసి తెలియక చెప్పేటటువంటి సలహాలు, ఉచిత సలహాలు కాకుండా ఒక ఎక్స్పర్టైజ్డ్ పీపుల్, అంటే దాంట్లో నిష్ణాతులైనటువంటి ఒక డాక్టర్స్ అడ్వైజులు కనుక మనం తీసుకున్నట్టయితే అటువంటి అనారోగ్య పాలు కాకుండా ఉండే విధంగా ఉంటారు. రెండోది, ఈ యొక్క సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్ అనేటువంటివి ఇప్పుడు చాలామందికి ఇది ఎందువల్ల వచ్చింది అనేది తెలియదు. రెండోది ఏంటంటే ఈ యొక్క డిసీజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది తెలుసుకోరు. మూడొకటి మేజర్ ఇష్యూ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇది ఎవరికి ఎలా ప్రజెంట్ చేయాలో తెలీదు. కాబట్టి ఈ మూడు విషయాల్ని కనుక మనం గోప్యంగా ఉంచినట్టయితే అది వాళ్ళకే కాకుండా వాళ్ళ హస్బెండ్ అయితే కానీ లేకపోతే వైఫ్కి అయితేనే కానీ ఇద్దరికీ కూడా ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది పెరిగి పెద్దదై పెద్ద ప్రాబ్లంని తెచ్చిపెడుతుంది వీటికి. సో దీని గురించి మనం డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో డాక్టర్ లత గారు మెడిస్టార్ హాస్పిటల్ నుంచి గైనకాలజిస్ట్ వచ్చారు. సో వాళ్ళని అడిగి ఇంకా మరిన్ని వివరాలని, ఒక అవేర్నెస్ని కూడా మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో యాక్చువల్గా ఈ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏదైతే ఉన్నాయో చాలామందికి అవగాహన అనేటువంటిది ఉండదు. అవును. సో ఈ అవగాహనని మనం కనుక ఇవ్వగలిగితే ఆ యొక్క ప్రాబ్లమ్ని వాళ్ళు ముందే ఐడెంటిఫై చేసి మేజర్ ప్రాబ్లం కాకుండా చూస్తారు. రెండోది, ఈ యొక్క ఇది డిసీజా కాదా అనేటువంటిది కూడా చాలా మందికి తెలియదు. అవును. సో కాబట్టి ఈ రోజు మనం ఎపిసోడ్లో వాళ్ళకి ఏంటంటే కొన్ని ఈ యొక్క సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్ లక్షణాలు, ఏమేమి డిసీజెస్ ఉంటాయి, వాటి లక్షణాలు ఏంటి, ఎటువంటి సందర్భంలో న్యాచురల్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా ఫస్ట్, రెండోది ఎటువంటి సందర్భాల్లో వచ్చి మీలాంటి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ ని ఇమ్మీడియట్లీ కలవాలి అనే దాని మీద చెప్పండి. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి యూజువల్గా మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ప్రజెంట్ అవ్వడము. ఒకటి డిశ్చార్జ్, ఆడవాళ్ళలో అయితే తెల్లబట్ట అవుతుంది అని అంటారు. అది మగవాళ్ళకి కూడా అవుతుంది. దెర్ ఈజ్ అ డిశ్చార్జ్, వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. రెండు, అల్సర్స్ వస్తాయి. మగవాళ్ళకి ఎక్కువగా అల్సర్స్ అంటే చిన్న పుండులాగా అవ్వటం, అలా లేదంటే కురుపుల్లాగా అవ్వటం, అలాంటివి స్టార్ట్ అవుతుంది. థర్డ్ థింగ్, ఇచ్చింగ్. కొందరికి ఇచ్చింగ్తో కూడా వాళ్ళు ప్రజెంట్ అవుతారు. మోస్ట్లీ ఏంటంటే అదొక స్కిన్ డిసీజ్ కూడా కాదు, నార్మల్ రెగ్యులర్ లాగా అది కన్సిడర్ చేస్తూ ఉంటారు. బట్ కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే హౌ అబౌట్ యువర్ పార్ట్నర్. అంటే మీకు సిమ్టమ్స్ ఉన్నాయి, దాని గురించి మీ పార్ట్నర్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే మీనింగే అది. బోత్ పార్ట్నర్స్ విల్ ట్రాన్స్మిట్ అవుతుంది, అంటే ఇంకొకరికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఈ పాయింట్స్ ఏవైనా ఉన్నప్పుడు ఫస్ట్ కన్సల్ట్ నియర్ బై గైనకాలజిస్ట్ ఆర్ ఆండ్రాలజిస్ట్ కన్సల్ట్ అవ్వాలి. అయ్యి దానికి రిలేటెడ్ కొన్ని టెస్ట్లు ఉంటాయి. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీరు ప్రజెంట్ అయ్యే సిమ్టమ్ని బట్టి టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయటం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎంత ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే అన్ని కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వైట్ డిశ్చార్జ్, అల్సర్ ఇలా వరకు ఆగవు. ఇవేంటంటే మెల్లిగా ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అది మగవారికైనా ఆడవారికైనా మెల్లిగా ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, జనరలైజ్డ్గా మొత్తం సిస్టమిక్ బాడీ ఇన్ఫెక్షన్ రావటం కానీ, లేదంటే ఆడవాళ్ళకైతే ఫర్టిలిటీ ఇష్యూస్ బాగా ఎక్కువగా రావటము, పెల్విక్ పెయిన్,
బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడము, ఈ ఇన్ఫెక్షన్ వల్ల పెల్విక్ పెయిన్ యా కూడా కారణం. చాలా మోస్ట్ కామన్ కాజే ఇది ఉంటుంది. పిఐడి రావడానికి మోస్ట్ కామన్ కాజెస్ ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో స్ప్రెడ్ అనేది పెరిగే కొద్దీ కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతూ పోతాయి. సో వెన్ ఎవర్ వీ సీ అబ్నార్మాలిటీ, అంటే అబ్నార్మల్గా ఇప్పుడు ఆడవారికి ఋతుస్రావణం అయ్యేటప్పుడు అవతల ఎల్లుండో పీరియడ్స్ వస్తుందంటే 2-3 days ముందు దిల్ హ్యావ్ వైట్ డిశ్చార్జ్. దట్ ఈస్ కామన్, మినిమల్ వైట్ డిశ్చార్జ్ విచ్ ఇస్ కామన్. అలా కాకుండా నెలంతా అబ్నార్మల్గా వైట్ ఆర్ గ్రీన్ ఆర్ కొందరికి పెరుగులాగా డిశ్చార్జ్ వస్తుంది, అలాంటి డిశ్చార్జ్ రావడము, ఇచ్చింగ్ దురద విచ్ ఇస్ నాట్ నార్మల్ అలాంటిది రావడము, ఏదైనా ర్యాష్ కానీ లేదంటే ప్యాచెస్ కానీ అలాంటివి డెవలప్ అవ్వడము, క్రానిక్గా ఉండడం, నెల 2 నెలలు 3 నెలలు ఇంకెక్కువగా ఉంటున్నాయి అన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ అ డాక్టర్ కంపల్సరీ. ఇద్దరు అంటే ఈ యొక్క సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్ అంటే ఫస్ట్ ఒక చోట మొదలవుతుంది, మొదలైన తర్వాత ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. అసలు ఈ మొదలవ్వడానికి కారణాలు ఏముంటాయి అంటారు? అలానే ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే బ్లడ్ రూట్ నుంచి కొన్ని ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇప్పుడు వైరల్ తీసుకుంటే బ్లడ్ రూట్ నుంచి రావచ్చు. మోస్ట్ కామన్గా ఏంటి అని అంటే టీనేజర్స్లో ఇప్పుడు పెరుగుతున్న ఇన్సిడెన్సెస్ టీనేజర్స్లో ఎక్కువగా వస్తున్నాయి. దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వాట్ ప్రికాషన్స్ టు బి టేకెన్, వాట్ హ్యాస్ టు బి డన్, కాంట్రసెప్షన్ ఎలా ఏంటి, వాళ్ళకి ఈ డిసీజెస్ వస్తాయని కానీ వీటి నుంచి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి ఫ్యూచర్లో ఫేస్ చేయాలి అని కానీ దే ఆర్ నాట్ అవేర్. సో మోస్ట్లీ వాళ్ళకి వస్తాయి అనమాట. లైక్ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ ఉండడము, మల్టిపుల్ పార్ట్నర్స్ ఉండడం, ఇట్లాంటి వాళ్ళు కొంచెం టీనేజర్స్లో ఎక్కువగా ప్రజెంట్ అవుతూ ఉంటారు. నార్మల్ రిప్రొడక్టివ్ లైఫ్లో అలా తీసుకున్నామంటే హైజీన్ ఎక్కువ ప్లే చేస్తుంది రోల్ అక్కడ. సో హైజీన్ రోల్, ద ఆక్యుపేషన్ హైజీన్ ఇవన్నీ రోల్ ప్లే చేస్తాయి. సో ఇవన్నీ అవేర్నెస్ లేక, అంటే వాట్ ఈజ్ వాట్, ఎప్పుడు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, వాట్ ఈజ్ రాంగ్ వాట్ ఈజ్ రైట్ అనే అవేర్నెస్ లేక మనం యూజువల్గా లేట్ కాంప్లికేషన్స్లో అప్రోచ్ అవుతూ ఉంటాం. రావడానికి అనేటువంటిది మీరు ఇందాక చెప్పినట్టు రాంగ్ పార్టిసిపేషన్ ఆర్ మల్టిపుల్ పార్టిసిపేషన్ అది ఒకటే అవుతుంది. అంటే కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్స్ కూడా అంటే దే ఆర్ ప్యూర్ ఇలా ఉన్నప్పుడు కూడా రావడానికి పాసిబిలిటీస్, అంటే వాళ్ళు అన్హైజెనిక్గా ఉండడం. ఇప్పుడు వీ యూజ్ సమ్ పబ్లిక్ టాయిలెట్స్, కొన్ని నీట్గా ఉండవు, టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉంటాము, అంటే కామన్ టాయిలెట్స్ యూజ్ చేస్తూ ఉంటున్నాము. సో మోడ్ ఆఫ్ స్ప్రెడ్ అనేది ఉంటుంది. లైక్ లైఫ్ స్టైల్ వాషింగ్ టెక్నిక్స్ కానీ ఏవైనా కానీ, ఇప్పుడు లాండ్రీకి ఇచ్చాము దోబీ సైడ్, అక్కడ ప్రాపర్గా మంచిగా చేయకపోతే అక్కడి నుంచి కొంచెం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కానీ, చిన్న చిన్న టీనియా అలాంటివి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఆర్ సంథింగ్ ఎల్స్, ఇట్స్ లైక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ నుంచి కొంతమందికి వస్తుంది వైరల్ లాంటివి, కొందరికి ఏంటంటే అన్హైజెనిక్ కండిషన్స్లో కూడా వస్తుంది అనమాట. దట్స్ ద థింగ్. బట్ కాంట్రసెప్షన్ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది ఇందులో. లైక్ అంటే ఇప్పుడు కాంట్రసెప్షన్లో వీ సీ మెనీ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ లైక్ బర్త్ కంట్రోల్స్, ఐయుసిడీస్, ఎవ్రీథింగ్. బట్ అవి ఏవి కూడా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని స్టాప్ చేయవు. ఓన్లీ కాండోమ్స్, అంటే ఫిజికల్ బ్యారియర్స్ లాగా మనం ఏవైతే వాడతామో అవి మాత్రమే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని తగ్గించే ఇన్సిడెన్స్ అనేది వాటికి ఎక్కువ ఉంటుంది. సో వెన్ ఎవర్ లైక్ వన్ పార్ట్నర్ ఈస్ హ్యావింగ్ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఆర్ అబ్నార్మల్ డిసీజ్, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ప్రికాషన్స్ అనేవి ఇంకొక పార్ట్నర్ యూస్ చేయాలి, తన పార్ట్నర్ యూస్ చేయాలి కంపల్సరీ. బట్ అది కమ్యూనికేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ, దట్ హ్యాస్ టు కమ్. లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఇతనికి ప్రాబ్లం ఉన్నా ఆవిడికి ప్రాబ్లం ఉన్నా, సపోజ్ ఓపెన్ డిస్కషన్ లేకపోతే అసలు ప్రికాషనే లేదు. ఎగ్జాక్ట్లీ, ఓపెన్ డిస్కషన్ ఉండాలి. అండ్ మోర్ ఓవర్ దేర్ షుడ్ బి యాక్సెప్టెన్స్ బిట్వీన్ కపుల్స్. అంటే దిస్ ఈజ్ అన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఒకరి వల్ల అంటే వైఫ్ వల్ల హస్బెండ్కి రావచ్చు, హస్బెండ్ వల్ల వైఫ్కి రావచ్చు. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్. అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే దెర్ ఈస్ వన్ స్టిగ్మా ఇన్ ఆర్ సొసైటీ లైక్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఆర్ సంథింగ్, అలా వెళ్తేనే వస్తుంది అనే ఒక స్టిగ్మా ఉంటుంది. దట్ ఇన్సిడెన్స్ ఇస్ వెరీ లెస్. సో మన హైజీనిక్ కండిషన్స్ వల్ల కూడా దట్ కెన్ కమ్. సో దట్ వెళ్ళకూడదు. సో ఇఫ్ దే హ్యావ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరికి ప్రాబ్లం ఉన్నా దే హ్యావ్ టు ఓపెన్ అప్, కన్సల్ట్ అ డాక్టర్, దెన్ బోత్ ఇద్దరికి టెస్ట్ చేస్తారు. ఆబ్వియస్గా ఇద్దరికి టెస్ట్ చేస్తారు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ వాడితే సరిపోతుంది. వీటిలో యాక్చువల్గా సివియర్ ఇది కనుక ఈ సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్లో ఇది కనుక వస్తే సివియారిటీ ఉంటుంది అనేటువంటిది ఏ డిసీజ్ అని చెప్పొచ్చు? హెచ్ఐవి మెయిన్గా. అది ఓకే. హెచ్ఐవి అవి కాకుండా కొన్ని అంటే డిపెండ్స్ అపాన్ స్టేజ్ వేర్ దే ఆర్ డయాగ్నోస్డ్. ఇప్పుడు మనకి గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ అని కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. గోనోకోకల్ ఆ ఇన్ఫెక్షన్స్ ఎర్లీగా వాళ్ళు డయాగ్నోజ్ అయ్యారనుకోండి, లైక్ ఆర్గానిజం ఐడెంటిఫై అయింది, ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అదే సిస్టమిక్ స్ప్రెడ్ దాకా వెళ్ళింది అనుకోండి, బాడీకి ఎంత స్ప్రెడ్ దాకా అలా వెళ్ళింది అనుకోండి, కాంప్లికేషన్స్ విల్ బీ హై, రిస్క్ అనేది పెరుగుతూ పోతుంది.
So any sexual diseases, they have complications. Definitely they have complications. Syphilis కానీ gonorrhea కానీ TB, like ఒకరికి TB ఉంది, that is not a sexually transmitted disease, but ఏంటంటే there is a chance of infection. సెక్షువల్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనేది జరుగుతుంది. సో టీబీ అంటే యూజువల్గా ఏమనుకుంటాము, చెస్ట్కి ఒకటే వస్తుంది, ఛాతీకి వచ్చే ఇన్ఫెక్షన్, దగ్గు, ఆయాసం ఇస్ టీబీ. ఇట్స్ నాట్ లైక్ దట్. టీబీ కమ్స్ ఫర్ పెల్విక్ ఆర్గన్స్, బోన్స్కి వస్తుంది, సో మెనింజల్కి వస్తుంది, చాలా ఆర్గన్స్కి వస్తుంది. సో దట్ హ్యాస్ టు బి, అది అవేర్ ఉండాలి వాళ్ళు. అంటే ఫస్ట్ సిమ్టమ్ రాగానే లెట్ దెమ్ గెట్ డయాగ్నోస్డ్. ఇమీడియట్గా డయాగ్నోజ్ అయితే ఎర్లీ స్టేజెస్లో ఎవ్రీథింగ్ హ్యాస్ క్యాన్ బి స్టాప్డ్. లేకపోతే ఇది ఒక్కసారిగా ఆర్గానిక్ గనుక స్ప్రెడ్ అయితే అది ఇంకా మేజర్ ప్రాబ్లంలోకి వెళ్తుంది. అంటే మీరు యాజ్ ఏ గైనకాలజిస్ట్గా ప్రికాషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఇలాంటి సెక్సువల్ ట్రాన్స్మిషన్స్ జరగకుండా ఉండాలి అంటే ప్రికాషనరీ మెజర్స్ ఏం చెప్తారు? మీరు ఇందాక చెప్పారు ఒకటి, ఒకవేళ వాళ్ళు ఓపెన్గా డిస్కస్ చేసుకున్నట్లయితే గనక బట్ పార్టిసిపేట్ చేయాలి అని అనుకున్నప్పుడు సమ్ ఎక్స్టర్నల్వి యూస్ చేస్తే బెటర్ అని అన్నారు. ఇంకా ఏమన్నా ఉన్నాయా? అది హైజీన్ అండి. హైజీన్, ఎస్, హైజీన్, దిస్ రిప్రొడక్టివ్ సిస్టమ్ హైజీన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. వేర్ యూజువల్గా ఫోకస్ అనేది లీస్ట్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ హైజీన్ అనేది మెయింటెనెన్స్ డ్యూరింగ్ మెన్స్ట్రల్ పీరియడ్స్ కానీ, ఈవెన్ మేల్స్ ఆల్సో హైజీన్ మెయింటైన్ చేయటము, గార్మెంట్స్, అండర్ గార్మెంట్స్ కానీ, ఏరియేషన్ కానీ ఇవన్నీ మెయింటైన్ చేసుకోవడము, అండ్ ఎర్లీ రికగ్నైజేషన్, ఎర్లీగా రియలైజ్ అవ్వడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సి దో వీ టేక్ మెనీ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రికాషన్స్ అండ్ ఆల్, బట్ సమ్ టైమ్స్ దే హ్యావ్ సిమ్టమ్స్. అలాంటి వచ్చినప్పుడు ఎర్లీగా వాళ్ళు డయాగ్నోస్ చేసుకుంటే బెటర్. అంటే మీకు వచ్చినటువంటి మీ ఎక్స్పీరియన్స్లో, ఇంత ఎక్స్పీరియన్స్లో వచ్చినటువంటి కాంప్లికేటెడ్ కేసు ఈ యొక్క సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్లో ఏది మీకు? నేను ఒక కేసు చూశానండి, రీసెంట్గానే చూశాను. కపుల్ యాక్చువల్గా అయితే ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ కోసం వచ్చారు. పిల్లలు అవ్వట్లేదు, మ్యారేజ్ అయ్యి 6 years అవుతుంది, సో పిల్లలు అవ్వట్లేదు అని వచ్చున్నారనమాట. పెద్దగా అంటే 1 or 2 places చూపించుకున్నారు కానీ అంత ఎక్స్టెన్సివ్ ఎవాల్యుయేషన్ చేయలేదు వాళ్ళకి. సో తన రిపోర్ట్స్ అన్నీ చూసాను నేను, ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. షీ హ్యాస్ గివెన్ మీ హిస్టరీ. ఒక 2 years క్రితం షీ హ్యాడ్ రికరెంట్ వైట్ డిశ్చార్జ్ అలా వచ్చింది నాకు, అప్పుడు ట్రీట్మెంట్ వాడాను అన్నట్టుగా ఏదో చెప్పారు నాకు. సో అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, ఎక్కడ కానీ ఎగ్ కౌంట్ కానీ అన్నీ నార్మల్ ఉన్నాయి, ఈవెన్ మేల్ వాజ్ నార్మల్. సో నాకు డౌట్ వచ్చి హెచ్ఎస్జీ చేయించాను, ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేయించాను. బోత్ ట్యూబ్స్ వేర్ బ్లాక్డ్. బోత్ ట్యూబ్స్ వేర్ బ్లాక్డ్. సో తనకి ఎగ్ రిలీజ్ అవుతుంది, స్పర్మ్ ఎంటర్ అవుతుంది, బట్ దే ఆర్ నాట్ ఎబుల్, ఆ రెండు ఒక ప్లేస్కి వచ్చినప్పుడు కన్సీవ్ అవ్వలేదు, ఎందుకంటే బ్లాక్ ఉంది అక్కడ. సో బ్లాక్ అయిపోయింది, బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ అది. సో దాని నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, వీ ట్రై టు ఓపెన్ ట్యూబ్స్, సమ్ టైమ్స్ సక్సెస్ ఉంటుంది. పిఐడి తనకి లాప్రోస్కోపీ చేసాం వెంటనే. లాప్రోస్కోపిక్ అంటే లోపల ఏమైనా అడిషన్స్ ఉన్నాయా, ఇంత ఎర్లీ ఏజ్, షీ వాజ్ జస్ట్ 25. సో 25 ఇంత ఎర్లీ ఏజ్లో ఎందుకు ఇన్ని పిఐడి వచ్చింది అన్న కాన్సెప్ట్లో జస్ట్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ చేసామన్నమాట. దేర్ వేర్ మల్టిపుల్ అడేషన్స్, లోపలన్నీ అతుక్కుని పోయి ఉన్నాయి. సో ట్యూబ్స్ కూడా అంత అడేషన్స్ లాగా వచ్చేసి అతుక్కొని పోయేసి ఉన్నాయి అనమాట. సో అడేషన్స్ వల్ల కూడా ట్యూబల్ బ్లాక్ అనేది వచ్చింది తనకి. అడేషన్స్ ఎందుకు వస్తాయి, అమ్మాయికి ఇప్పటిదాకా పిల్లలు లేరు, సర్జరీస్ ఏం అవ్వలేదు, సో అడేషన్స్ ఎందుకు వస్తాయి? దట్ ఈస్ అ క్లియర్ కట్ పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే తనకి ఏదైతే 2 years క్రితం వచ్చిందో దట్ వాజ్ అన్ ఇన్ఫెక్షన్ which had to be treated properly, proper evaluation, proper test, proper thing has to be treated. ఇది దాని సీక్వెల్. తన బ్లాక్స్ అనేవి ఇట్స్ అ సీక్వెల్, కాన్సిక్వెన్సెస్ అవి. సో నౌ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్, అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం. సమ్ టైమ్స్ ఇట్ క్యాన్ సక్సీడ్ ఆర్ ఇట్ మైట్ ఫెయిల్. సో దెన్ తన నార్మల్ కన్సీవింగ్ రేట్ నుంచి షీల్ గో ఇన్ టు ఏఆర్టీ, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ వరకు వెళ్ళిపోద్దాం అమ్మాయి డైరెక్ట్గా. ఆప్షన్ లేదు. సో రీసెంట్గా 1 week బ్యాక్ చూసిన కేసు. అంటే ఇప్పుడు మీ ఇచ్చినటువంటి ఇది ఒక ఎగ్జాంపుల్ ప్రకారం చూసుకుంటే, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకే కాకుండా కామన్గా బిఫోర్ మ్యారేజ్ అంటే 18-20 years బిలో పిల్లలకు కూడా ఈ యొక్క డిసీజెస్ రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. వన్ మోర్ కేస్ ఐ విల్ టెల్ యూ. షీ 16 years గర్ల్, 16 years అమ్మాయి. ఎవ్రీ టైమ్ షీ హ్యాస్ పీరియడ్స్, సివియర్ పెయిన్ వస్తుంది అని చెప్పి వచ్చారు నా దగ్గరికి. సరే అని జస్ట్ ఇప్పటిదాకా ఎప్పుడు చూపించలేదు అని అంటే వీ గాట్ అన్ అల్ట్రాసౌండ్ డన్. షీ హ్యాస్ పిఐడి ఫీచర్స్. తను అన్మ్యారీడ్, 16 years పాప, అన్మ్యారీడ్. ఏంటి అంటే తను హాస్టల్లో ఉంటుంది. సో లైఫ్ స్టైల్ అండ్ సెకండరీ హైజీన్.
హాస్టల్. సో క్లీనింగ్ కానీ వాష్రూమ్స్ కానీ ఏదైనా కానీ హైజీన్. సో 16 years అమ్మాయికి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. సో ఫస్ట్ థాట్ ఏంటంటే మాకు టీబీ సైడ్ వెళ్ళింది. సో వీ షుడ్ రీల్ అవుట్ టీబీ అని. సో టీబీకి రిలేటెడ్ ఎవాల్యుయేషన్ చేసాం. అన్మ్యారీడ్ గర్ల్కి ఎంత చేయగలం అంత ఎవాల్యుయేషన్ చేసాం. టీబీ వాజ్ నెగటివ్. సో ఇట్ వాజ్ అ ప్యూర్ PID, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. దెన్ వీ ట్రీటెడ్ అరౌండ్ యాంటీబయాటిక్స్ ఫర్ 21 days. దెన్ రిపీట్ స్కాన్ అన్ని చేసి చూసాక తన బ్లడ్ కౌంట్స్ అన్ని చూసిన తర్వాత షీ సార్ స్టెబిలైజ్డ్ నౌ. సో మీకు ఇలాంటి కేసులు వస్తే ఛాలెంజ్, ఎవాల్యుయేషన్ ఎవ్రీథింగ్. అంటే పేషెంట్ హడావిడిగా ఉంటారు, ఏమైంది ఏమైంది ఏమైంది. ఇలాంటి కేసెస్ దే టేక్ టైమ్ టు ఎవాల్యుయేట్. ఇది కాదంటే ఇది, ఇది కాదంటే ఇది అన్నట్టుగా ఎవాల్యుయేట్ చేసుకుంటూ we need to counsel in that aspect also. అది కూడా మీది మేజర్ రెస్పాన్సిబిలిటీ. మేజర్ రెస్పాన్సిబిలిటీ ఇస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద పేషెంట్. అని అండర్స్టాండ్ చేయాలంటే డెఫినెట్లీ వీ నీడ్ టు కౌన్సిల్ దెమ్. అంటే వాట్ ఈస్ వాట్, వై అనేది మనం కౌన్సిల్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో దట్స్ వాట్ మనం ఈ ప్రోగ్రామ్స్ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఈ పీపుల్ అవేర్నెస్ క్రియేట్. ఎగ్జాక్ట్లీ. సో ఒక ఫియర్ క్రియేట్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బీ కేర్ఫుల్ అనేది చేయాలి. దానికి ఒక సొల్యూషన్ కూడా మనమే. ఇప్పుడు ఇలాంటి కేసెస్ వచ్చినాయి అని అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు హాస్టల్లో ఉండే పిల్లల గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. సో దానివల్ల ఏముంటుంది, హాస్టల్ మేనేజ్మెంట్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఒకవేళ టాయిలెట్స్ కనుక అన్హైజీనిక్ గా ఉంటే కనుక వాటిని క్లీన్ చేయమని చెప్పడం. ఫస్ట్ వీళ్ళకి కూడా ఒక ఐడియా ఉండాలి. ఎవ్రీ ఇండివిజువల్ అంటే ఒక టీనేజ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ప్యూబర్టీ రీచ్ అవుతారో దే షుడ్ నో వాట్ హ్యాపన్స్ ఇన్ ప్యూబర్టీ. అంటే ప్యూబర్టీలో ఏం జరుగుతుంది, మనకి ఏం బాడీలో చేంజెస్ వస్తాయి, మనం ఎలా ముందుకు వెళ్తాము అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్, మేల్ ఫీమేల్, ఎవ్రీ వన్ షుడ్ నో అబౌట్ ప్యూబర్టీ. దట్ ఈస్ అ బేసిక్ ఎడ్యుకేషన్ వీ కెన్ గివ్ ఫర్ ద టీనేజర్స్. అంటే ఇది రాంగ్ అని వాళ్ళకి తెలిస్తే దే కెన్ కరెక్ట్ ఇట్, వాళ్ళే రైట్గా చేసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజెస్ గురించి చెప్పారు. యాక్చువల్గా సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజ్ అంటే ఒక అపోహలో ఉండిపోయే ఉంటాం మనం. అదేంటంటే ఈ యొక్క మ్యారేజ్ అయినటువంటి వచ్చేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్స్కి మాత్రమే అని అనుకుంటారు. కాకపోతే డాక్టర్ లత గారు చెప్పినట్టు ఈవెన్ మ్యారేజ్ అవ్వనటువంటి పిల్లలు, అంటే వేరే ప్రదేశాల నుంచి హైదరాబాద్ కానీ లేకపోతే వేరే దీని నుంచి ఒక అర్బన్ దానికి వచ్చి చేసుకునే జాబ్స్ చేసుకునే వాళ్ళు హాస్టల్లో ఉంటారు చాలామంది. ఇటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి హాస్టల్ టాయిలెట్స్ కానీ లేకపోతే వాళ్ళు యూజ్ చేసే అండర్ గార్మెంట్స్ కానీ హైజెనిక్ కనుక పాటించకపోతే అది ఈ మేజర్ ప్రాబ్లమ్స్ని తెచ్చిపెడుతుంది. అంటే ఒక డిసీజ్ అనేటువంటిది ఈ యొక్క ట్రాన్స్మిట్ అంటే ఈ యొక్క బ్యాక్టీరియల్ డిసీజ్ అవనివ్వండి, వైరల్ డిసీజ్ అవనివ్వండి, ఇట్ ఇస్ నాట్ ఏ కమ్ అండర్ ఎనీ సెక్సువల్ ట్రాన్స్మిట్ డిసీజ్. కాకపోతే అది ఒక 2 years తర్వాత అది దానివల్ల వచ్చి 2 years బిఫోర్ వచ్చి తర్వాత మేజర్ అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఆ ట్యూబ్స్ బ్లాక్ అవ్వటము లేకపోతే మల్టిపుల్ ఇవి రావటము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఎపిసోడ్ మీ అందరికీ చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.